ఫలితాల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన రిజల్ట్తో జోష్లో ఉందో సేమ్ అదే జోష్తో లోక్సభలో కూడా ఎక్కువ సీట్లు కొట్టాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచిస్తుంది కాబట్టి సరే వాళ్ళు చెప్పారు 10 సీట్లు, వీళ్ళు మళ్ళీ ఇంకా 16 దాంట్లోనే ఉన్నారు కాబట్టి ఆ దిశగానే పనిచేస్తాము అంటున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ ఏంటి, ఎన్ని సీట్లు? ముందుగా యోయో టీవీ ప్రేక్షక మహాశయులకు అట్లాగే ప్యానల్లో ఉన్న పెద్దలకు విస్త మేడం గారు కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మేడం గారు, ఏ పార్టీ అయినా ఒక పార్టీకి నిజంగా ఉండాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి. ఆత్మవిశ్వాసానికి ఒక హద్దు అంటూ ఉంటుంది. ఇవాళ కొంగరకలాన్లో జరిగినటువంటి మీటింగ్లో కేంద్ర హోంశాఖ మంత్రి గారు అమిత్ షా గారు ఏమంటారంటే, మేము 10 సీట్లకు పైగా ఎంపీ సీట్లు గెలుస్తాం అన్నారు. సరే, ఏ రకంగా గెలుస్తారు ఏంటి? ఇప్పుడు పోయినసారి వాళ్ళు గెలిచింది 4 సీట్లు, సో ఈసారి 10 సీట్లు అన్నారు. ఎమ్మెల్యేలు అయితే అసెంబ్లీలో మన జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఏమన్నారు, మేము హంగు ఏర్పాటు చేస్తాము, మా వంతు ఉంటుంది, సో మేము డబుల్ డిజిట్లు ఎక్కడో ఉంటాం అన్నారు. సో ఎక్కడో ఉన్నారు, ప్రజలు చూస్తున్నారు. ఎందుకోసం మాట్లాడుతున్నాం అంటే మేడం, ఇవాళ తెలంగాణ అనేది ఒక చాలా సున్నితమైన అంశం. సెంటిమెంటల్గా దాన్ని మనం సాధించుకున్నాక మోడీ గారు అత్యున్నత పదవిలో దేశ ప్రధాని అయి ఉండి దాన్ని తల్లిని పిల్లని వేరు చేసిందనో లేకపోతే చీకట్లో వచ్చిందనో, అంటే ఇంకా కూడా తెలంగాణ పట్ల ఒక విషయం ఇవ్వడం ఏదైతే ఉందో తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా జీర్ణించుకోరు 100%. దాని మూల్యం మొన్న ఎలక్షన్లలో చవి చూసిండ్రు. ఈసారి ఎంపీలో మాత్రం అండి ఖచ్చితంగా వాళ్ళు 2 లేదా 3 4 సీట్లు కూడా వచ్చే అవకాశాలు లేవు. ఎందుకోసం అంటున్నాం అంటే, వాళ్ళు తెలంగాణకు ఇవ్వాల్సినటువంటి నిధులలో ఇప్పటిదాకా కూడా పారదర్శకంగా ముందుకు రాలేదు. అంటే ఏదైతే రావాల్సిందో, సరే బీఆర్ఎస్కు బీజేపీకి ఒకసారి అంటగాగుతారు, ఒకసారి విడిపోతారు, ఒకసారి కొట్లాడుతారు. సరే బీఆర్ఎస్ అడగలేదు, మేము ఇయ్యలేదు అంటారు. సరే బీఆర్ఎస్ అడిగిందా అడగలేదా, అడగకపోతే ఇవ్వాల్సిన బాధ్యత బీజేపీకి లేదా అంటే అన్ని రాష్ట్రాల లెక్క తెలంగాణ రాష్ట్రం కాదా? సో ఈ రకంగా చూసుకుంటూ పోతే మేడం 100% ఏ రకంగా చూసినా కానీ బీజేపీకి ఒక నెగిటివ్ అనేది తెలంగాణలో వాళ్ళు మూట కట్టుకొని ఉన్నారు. ఎందుకు ఈ రకమైన అది అయిందంటే మేడం, ఇవాళ నిజంగా తెలంగాణను గనక వాళ్ళు అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనుకుంటే పార్టీలకు అతీతంగా ఇవ్వాలి. అనేక పార్టీలకు జాతీయ హోదా ఇవ్వలేదు. తర్వాత రావాల్సినటువంటి నిధుల్లో కావచ్చు, బడ్జెట్లో కావచ్చు చాలా వ్యతిరేకంగా పోయినరు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అవినీతి జరిగింది అని చెప్పి దాదాపు గత 9 సంవత్సరాలుగా చెప్పిన మాట ప్రతి మీటింగ్లో అమిత్ షా గారు వస్తారు తెలంగాణకు, కేసీఆర్ చీటర్ అంటాడు, కవిత దొంగ అంటాడు, కేటీఆర్ అవినీతి పరుడు అంటారు. ఈ అనుకోవడానికే సరిపోయింది తప్ప ఒక్కనాడు కూడా అంటే కనీసం వాళ్ళు ఒక అవినీతి ఆరోపణ లేకుండా నిజంగా మేమంటే ఒక తెలంగాణ పౌరుడిగా వాళ్ళు తెలంగాణ ముఖ్యమంత్రినో లేకపోతే బీఆర్ఎస్ నేతలను తిట్టడాన్ని మేము కూడా తప్పుపడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు మీరు నిరూపించలేనప్పుడు దొంగ అనడం వేస్ట్ కదా. నిజంగా అంటే ఏం సాధించగలిగారు, ఏం చేయలేదు. కాకపోతే వస్తారు దొంగ 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 అనుకుంటూ పోతే ఆ తెలంగాణ ప్రజలకు కూడా ఒక అవమానమే. సో ఆ రకంగా కూడా వాళ్ళు ఎటువంటి అవినీతిని కానీ వాళ్ళు నిరూపించలేకపోయారు. కవిత గారి విషయంలో కావచ్చు, కేసీఆర్ విషయంలో కావచ్చు. ఈవెన్ దో మేడం నిన్నగాక మొన్న మేడిగడ్డ ఇవి కుంగిపోయినప్పుడు కూడా కేంద్రం నుంచి వచ్చి వాళ్ళు ఏం నివేదిక ఇచ్చిండ్రు, ఏం చేసిండ్రు, దాని మీద ఇంతవరకు కూడా అంటే నిజంగా వాళ్ళు చర్యలు తీసుకోవాలంటే తీసుకోవచ్చు. కానీ ఎందుకు తీసుకోరు? రేపు పొద్దున పార్లమెంటులో బీఆర్ఎస్కి ఏమైనా టికెట్లు వస్తే మా ఖాతాలో వేసుకొని మా సపోర్ట్ తీసుకుంటాం అనేటువంటి ఆలోచన తప్ప వేరే లేదు. ఇవాళ మేడం బీజేపీ సార్ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు, బీఆర్ఎస్ బ్రదర్ కూడా ఓకే. కాకపోతే ఏ రకంగా తెచ్చుకుంటారు? ఇవాళ మీ ఓట్ బ్యాంక్ ఎంత? ఇవాళ మేము ప్రజాపాలన పెట్టినాం రేవంత్ రెడ్డి గారి తరఫున. నిజంగా మేడం, నిజంగా కనుక తెలంగాణలో మీరు అనుకున్నటువంటి బంగారు తెలంగాణ ఉంటే ఒక్క అప్లికేషన్ పట్టుకొని మీ సేవ కాడ ఎవరు ఉండొద్దు. ఎందుకంటే మాకు అన్ని ఇచ్చిందా, మీరు ఇచ్చేది ఏంది, మేము ఆల్రెడీ బంగారు తెలంగాణలో ఉన్నామని. మేడం, కిలోమీటర్ల పొడవున వాళ్ళు ఉండి వాళ్ళకి ఇల్లు లేక కొంతమందికి రేషన్ కార్డు 9 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు రాదా మేడం? అంటే ఆ వ్యవస్థను మొత్తం నాశనం చేసి పెట్టారు. ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, ముఖ్యమంత్రి గారు, మనము ప్రజా పాలకులం కాదు, ప్రజాసేవకులం. అవసరమైతే ఇంటికి వెళ్ళి ఇంట్లోనే అప్లికేషన్ నింపి వాళ్ళకి ఏం కావాలో చూడండి అంటున్నారు. నిజంగా మేడం, ఇప్పుడు ఈ 6 గ్యారెంటీలు మేము 100 రోజులు అని చెప్పి 30 రోజుల్లోనే 30% కంటే ఎక్కువ పని చేసినాం. అయితే ఇప్పుడు ఇవన్నీ కనుక నిజంగా సక్సీడ్ అయ్యి ముందుకు పోయినాం అనుకోండి, సో ఇక్కడ ఇంకొక పార్టీ అనేది ఉండదు. మేము అదే అంటున్నాం. అంటే మేము పని చేస్తాము, పని చేసినప్పుడే ఓట్లు అడిగే హక్కు ఉంటుంది. ఇవాళ మేడం ఇంతమంది ఎగ్జాంపుల్ అమిత్ షా గారు కూడా ఒకటి గమనించాలి. హైదరాబాద్లో 48 మంది పైగా కార్పొరేటర్లను గెలిచిండ్రు. సో ఒక్క సీటు అయినా హైదరాబాద్ నుంచి ఎక్సెప్ట్
రాజాసింగ్ గారు తప్ప ఎవరు అది రాలే, అది కూడా లాస్ట్ మూమెంట్లో గెలిచిండ్రు. అంటే వీళ్ళు నిజంగా మీకు ఆ రోజున కూడా కేసీఆర్ గారి మీద వ్యతిరేకతతో గెలిచిన సీట్లు తప్ప అవి బీజేపీ సీట్లు కావు. సో ఈ వీళ్ళు ఏదైతే భ్రమపడి అది మాది అనుకున్నప్పుడు నిజంగా ఓటింగ్ హైదరాబాద్లో పెరగాలి కదా మేడం, పెరగలేదు. తర్వాత ఒక ఎగ్జాంపుల్ అంటే ఒక మా ముషిరాబాదే తీసుకుందాం. బీజేపీ హోరాహోరీగా కొట్లాడింది, మోడీ గారు వచ్చిండ్రు అక్కడికి అంటే ప్రచారానికి. ముషిరాబాద్లో మోడీ గారు వస్తే కూడా కనీసం అక్కడ 3వ స్థానానికి పోయింది బీజేపీ. అంటే మేము ఏమంటున్నాం అంటే మేడం, ఇవాళ అమిత్ షా గారు కావచ్చు, మోడీ గారు కావచ్చు, వాళ్ళ చరిష్మాలు పడిపోయినాయి. ఎందుకోసం అంటున్నాం అంటే మేడం, ప్రజలను హత్తుకొని ప్రజల గుండెల్లో నిలబడి మీరు ఒక పతాక స్థాయిలో కిందికి పోతే ఇప్పుడు ఎన్ని రాష్ట్రాలలో కానీ షా గారు కానీ చరిష్మా పడిపోయిందంటే మన జరిగిన మిగిలిన రాష్ట్రాల్లో వాళ్ళే అధికారంలో. ఎస్ మేడం, ఒక నాలుగు రాష్ట్రాలలో వచ్చిండొచ్చు. కాకపోతే దేశాన్ని వాళ్ళు ఏ రకంగా ఇప్పుడు అట్లనే మేడం 28 సార్లు పోయిన కర్ణాటక ఎలక్షన్ జరిగినప్పుడు 28 సార్లు తన రోడ్ షోలు ఎందుకు పనిచేయలేదు మేడం? ఇవాళ అమిత్ షా గారు కూడా హైదరాబాద్ ఎన్నోసార్లు మీటింగ్లలో వచ్చి అని పోయారు. మరి వాళ్ళు ఎవరు గెలవలేదు కదా మేడం. అంటే ఒక్కటి ఏదో అక్కడ 4 గెలిచి ఇక్కడ 4 ఓడిపోవడం అనేది మేము అంటలేము. మీరు ప్రజా విశ్వాసంతో కూడా గెలవండి మేడం. మావి ఖచ్చితంగా 11 సీట్లు, కాంగ్రెస్ 11 పైనే డబుల్ డిజిట్లో ఎంపీ స్థానాలు కొట్టుకుపోతుంది. ఎందుకంటే ప్రజలు ఏదన్నా అడగండి మేడం, కాంగ్రెస్ వైపు ఉన్నారు. ఇప్పుడు రేపు పొద్దున మా రాహుల్ గాంధీ గారు న్యాయయాత్ర ఒకటి పెట్టారు. ఆ యాత్రతో కూడా ఇంకా విపరీతంగా దేశంలో లేచి ఇండియా కూటమి ఉంది కదా మేడం, మీరు చూస్తూ ఉన్నారు. ఇండియా కూటమి తరపున ఆల్మోస్ట్ మేము 400 సీట్లకు దగ్గరలో ఆల్రెడీ ప్రణాళిక నడుస్తుంది. ఖచ్చితంగా కూడా అధికారంలో, కేంద్రం అధికారంలో కాంగ్రెసే ఉండబోతుంది. ఇండియా కూటమి నెగ్గితే కులగణను కూడా చేస్తామని చెప్తున్నారు. కాబట్టి సరే, ఇండియాలో ఉన్న ముందు కులకలు ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ చేసుకోవాలి అనేది అటు బీజేపీ నుంచి వస్తున్నది. అవుతుంది మేడం, ఖచ్చితంగా. నెక్స్ట్ మాట్లాడు. సో పశుపతి గారు, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాము ఇక్కడ ఏ రాష్ట్రాల్లో అయినా అసెంబ్లీ సంబంధించిన ఫలితాలు వేరే ఉంటాయి, పార్లమెంట్